వీడియో కోసం కొంతమంది అయినా సరే ఎదురు చూస్తుంటారేమో. అంటే మంచికో, చెడుకో లేదా నా 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 గురించి నెగిటివ్‌గానో, పాజిటివ్‌గానో ఊహించుకునేవారు కొద్దిమంది అయినా సరే మన ఛానల్‌లో వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ప్రస్తుత వీడియో చేయడానికి కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను. టైం పట్టింది. చాలా అంశాలున్నాయి. చాలా వీడియోస్ చేయడానికి ఉన్నాయి. ఎడిటింగ్ చేయడానికి కూడా ఉన్నాయి. కానీ అవ్వట్లేదు. నాకు అంటే అదే అనేక రకాల ప్రాబ్లమ్స్, అనేక రకాల ఆటంకాలు అవన్నీ ఉన్నాయి. అటువంటి కారణం చేత లేదా అలాగే నాకు టైం కూడా చాలా వరకు కూడా టైం అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల, తర్వాత ఇతర మన జీవనం కొనసాగించడానికి అనేక రకాల ఇబ్బందులు కూడా ఉండడం వల్ల, ఇటువంటి అనేక కారణాల వలన ఈ వీడియో కొంచెం ఆలస్యం అయింది వీడియో మీ ముందు ఉంచడానికి. ఈరోజు మన వీడియోలో కొద్ది అంశాలు, ఇది యాక్చువల్గా ఇంతకుముందు మన ఛానల్లోని శ్రీనివాసరావు నేను అనే సిరీస్ వీడియోస్ పెట్టి ఉన్నాను. ఒక 8-9 పెట్టున్నాను. అది తర్వాత అంటే అందరి విషయాలు టాపిక్స్ వీడియోస్ చేయడం అవ్వట్లేదు. మిగతా ఇంకా సిరీస్ అంటే ముందు పెట్టేయాలి. శ్రీనివాసరావు నేననే సిరీస్లో సాధ్యమైన ఛానల్లో ఉంచాలి. కానీ వాటికి అప్పుడు బ్రేక్ ఇచ్చాను. అది చాలా కాలమైంది. తర్వాత మన టాపిక్ వైజ్గా వీడియోస్ చేస్తూ ఆయా సందర్భానుసారం కూడా చేస్తూ ఉన్నాము. ఇంకా చాలా వీడియోస్ అయితే ఇంకా ఎడిటింగ్ దశలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇది కూడా ఈ వీడియో కూడా మనకి శ్రీనివాసరావు నేను అనే సిరీస్ వీడియో లాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న అంటే చేస్తానా చేయనా అంటే పూర్తి స్థాయి దాని అంశం ఉంటుందా ఉండదా అనే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. నేను చెప్పే అంశాలు కొన్ని సందర్భాల్లో సెపరేట్ వీడియో ఉండొచ్చు, లేదా ఆ వీడియోలో ఒక చిన్న అంశంగా కూడా ఉండొచ్చు, ఒక ఎగ్జాంపుల్గా కూడా ఉండొచ్చు. నేనైతే మాత్రము ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది నాకు అంటే నా దీనివల్ల ఏం కాదు, లేక కాదు, ఫైనాన్షియల్గా లేక కాదు. నా డబ్బు అయితే ఇంతవరకు చాలా నష్టపోయాను. అది నాకు జరిగే అంటే సమాజం తీరాలి ఉంది. నాకు జరిగే అన్యాయాలు, అక్రమాలు, తర్వాత మోసాలు, ఇటువంటి వాటి వలన ప్రజలు నేను కమ్యూనికేట్ చేసే లేదా నాతో నేను ట్రాన్సాక్షన్ చేసే ప్రజల్లో వాల్యూస్ గట్రా అసలు లేకపోవడం, చాలా వరకు అసలు లేకపోవడమే, మరి చాలా వరకు ఏం కాదు, అసలు లేకపోవడం. ఇటువంటి అనేక కారణాల వలన నా డబ్బు అయితే, నా శ్రమ ఎంతవరకు నేను ఎంతైతే శ్రమించానో, ఎంతైతే చేశానో వాటి నుంచి పొందిన పూర్తిగా నయా పైసాతో సహా న్యాయబద్ధంగా, అలాగే నా యొక్క ఎఫిషియన్సీ దీని ప్రకారం ఎటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఒక్క నయా పైసా కూడా అదేంటంటారు అంటే అనర్హంగా నాకు ఏమీ కూడా నేను పొందలేదు. చాలా సందర్భాల్లో అలాంటి సందర్భాలు కూడా నేను వదులుకున్నాను కూడా అనేక సందర్భాల్లో. అవి కాకుండా నేను పొందిన ధనము, డబ్బు కూడా చాలామంది ఈ ప్రజలు, ఇది వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థల వలన కూడా జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు, మోసాల వలన నేను నా డబ్బును చాలా వరకు కూడా కోల్పోయాను. ఆఖరికి న్యాయ వ్యవస్థ అన్యాయాల వల్ల కూడా నేను నా డబ్బుని చాలా వరకు కూడా కోల్పోయాను. అటువంటి కారణాల వల్ల మాత్రమే నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. యాక్చువల్గా ఇప్పటికైనా సరే అంటే ఈ సొసైటీ లేదా ఇది మన చేసుకునే పరిహారము లేదా అటువంటివన్నీ ఉంటుంటాయి. అటువంటి వాటి పరంగా చూసినా, లేదా నాకు బాధ్యత లేదా నైతిక ఆర్థిక బాధ్యత అనుకుని చూసినా సరే ఇంకా నాకు డబ్బు చాలామంది దగ్గర నుంచి రావాల్సే ఉంది. ఉదాహరణకి నేను ఈ శ్రీనివాసరావు నేను అనే సిరీస్లో ఒక వీడియోలో 3 రెస్పాండెంట్స్ అని ఒక టాపిక్ పెట్టాను. 3 రెస్పాండెంట్స్ అని అంటే అలా యాక్చువల్గా రెస్పాండెంట్ అంటే ఈ న్యాయ వ్యవస్థ పరిభాషలో బాధ్యులు అంటే పిటిషన్ ఎవరైతే వేస్తారో బాధ్యత, అది ఎవరి మీద అయితే వేయబడింది వాళ్ళు రెస్పాండెంట్, అంటే రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండెంట్ బాధ్యులు అని అర్థం. దీనికి అలాగా 3 రెస్పాండెంట్స్ అని ఒక టాపిక్ పెట్టాను. ఆ విధంగా అంటే చాలామంది ఉన్నారనుకోండి రెస్పాండెంట్స్. అంటే ఇది ఒక సందర్భాన్ని దీనిగా పెట్టాను అనమాట. అంటే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యవస్థ, ఆ 3 కూడా రెస్పాండెంట్స్గా చేస్తూ, నేను వాళ్ళని రెస్పాండెంట్గా చేస్తూ నాకు డబ్బు చాలా వరకు రావాల్సి ఉంది. ఆల్రెడీ అది చిన్న అంశంగా పెట్టాను. శ్రీనివాసరావు నేను సిరీస్లో ఒక వీడియోలో ఒక అంశంగా పెట్టాను. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను 2 వ్యక్తులు ఒక వ్యవస్థ అని చెప్పాను. 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయితే ఒక 48 కోట్లు ఇవ్వాలి, ఇంకొక వ్యక్తి 30 కోట్లు ఇవ్వాలి. ఇంకా వ్యవస్థ అని చెప్పింది అయితే 1800 కోట్లు ఇవ్వాలి. 1800 కోట్లు. ఇది ఎప్పటికి 2020 నాటికి, 2020 డిసెంబర్ నాటికి. అంటే అది ఆ తర్వాత నుంచి ఆ అమౌంట్ అంటే తర్వాత అనేక యాడ్ అవుతున్న తర్వాత కనీసం ఆ అమౌంట్కి
భారతదేశం యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క నామమాత్రపు ఇంట్రెస్ట్ అంటే ఉద్యోగులుగా లేదా పెన్షనర్లుగా లేదా దాచుకుని బ్యాంకులో చేసుకోవడానికి ఏదో ఇస్తారు కదా, ప్రభుత్వం ఇస్తుంది కదా, ఇక ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా 8%, 8 ఆ ఇంట్రెస్ట్ చేసుకుని కూడా ఇప్పుడు మనం లెక్కేసుకుని ఎంత డబ్బో లెక్కేయండి. అంటే పరిహారంగా ఇవి పరిహారంగా వారి వలన ఆ ముగ్గురు రెస్పాండెంట్స్ వలన నాకు జరిగిన తీవ్రమైన అన్యాయము లేదా నా నష్టాలు కష్టాలకు గాను పరిహారంగా ఇది నేను జస్ట్ సింపుల్గా నిర్ణయించి ఇంకంతకంటే ఎంతైనా ఉంది నాకు జరిగిన అన్యాయంకి ఎంతైనా నేను అది దాన్ని వాల్యూ కట్టి చెప్పచ్చు. ఎంత కట్టినా అది అంతే. మరి దానికి ఇంకేం చెప్పడానికి నేనేం లేదు. ఉదాహరణకు అలా బోల్డ్ చాలామంది నాకు రెస్పాండెంట్స్గా చేస్తే చాలామంది డబ్బు ఇవ్వాల్సి ఉంది. అంటే అలాగే నేను చెప్తాను. కనుక నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. మొదటిది నేను నా యొక్క శ్రమ, నా యొక్క అనేక రకాలు చేసిన ఇది అంటే చిన్నతనం నుంచి ఎప్పటి నుంచి అయితే నేను ఆర్థికపరమైన ఉన్నానో, అంటే ఆర్థికపరమైన సంపాదన ప్రక్రియలో ఉన్నాను. ప్రధానంగా అయితే ఉద్యోగము పొందిన తర్వాత అని లెక్క తీసుకోవాలి. అంతకుముందు చిన్న చేసినప్పటికీ అప్పుడు కూడా చాలామంది మోసాలుగా చేశారు, చిన్న బిజినెస్ చేసినప్పుడు కూడాను. అలాగా ఉద్యోగం చేసిన తర్వాత నుంచి కూడా చాలా రకాలుగా నేను పొందిన ఆదాయం చాలా వరకు అంతా కూడా ఇలాంటి మోసాలు, అన్యాయాలు, అక్రమాలకి గురయ్యి నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను. సమాజంలో ప్రధానంగా మన భారత సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువ మంది చేత విమర్శలకి గురవుతూ ఉంటే, విమర్శలుగా అంటే వాళ్ళకి నెగిటివిటీ అనిపించారు అనుకోండి. ఎక్కువ విమర్శలకు కానీ గురవుతున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి సమాజంలో ఎక్కువ మంది చేత ఎక్కువగా విమర్శలకు గురవుతుంటే ఆ వ్యక్తి బాగా మంచివాడైనా అయి ఉండాలి, లేదా బాగా చెడ్డవాడైనా అయి ఉండాలి. ఈ మధ్యస్థం ఉంటారు చూసారా, మంచి చెడ్డ వీళ్ళందరూ కూడా నాటకాలు ఆడుతున్నట్లుగా సేఫ్గా, అదే మనకి బిగ్ బాస్ అంటుంటారు కదా, సేఫ్గా ఆడుతున్నారు. అది సేఫ్గా ఆడటం అంటే అదేలే జీవన గేము, లైఫ్ గేము సేఫ్గా ఆడుతున్నట్లుగా మాట ఈ మధ్యలో ఉండేవారు. సమాజంలోని ఎక్కువ మంది చేత ఎక్కువగా విమర్శలు ఎవరి మీద వస్తున్నాయంటే ఆ వ్యక్తి బాగా మంచివాడైనా ఉండాలి, లేదా బాగా చెడ్డవాడైనా అయి ఉండాలి. అటువంటి వ్యక్తుల మీద మాత్రమే ఇలాంటి తీవ్రమైన ఎక్కువ విమర్శలే కాకుండా ఎక్కువ మంది చేత అది ఇంపార్టెంట్. ఈ సమాజంలో, భారత సమాజంలో ఎక్కువ మంది చేత విమర్శలకి గురవుతూ ఉంటారు. విమర్శలే కాకుండా వారి నుంచి అనేక రకాల దాడులు, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, లేదా ఆ వ్యక్తికి అనేక రకాల నష్టాలు, ఆర్థికపరమైన నష్టాలు కలుగ చేయడం కానీ, లేదా అన్ని రకాలుగా కూడా ఎదురవుతూ ఉంటుంటాయి అన్నమాట. ఆ వ్యక్తి అంటే చేదరించుకోవడానికి అనేక, మరి ఇంకెవని కాదు, అన్నీ కూడా ఎక్కువ మంది వ్యక్తుల చేత ఏ వ్యక్తి అయితే ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి బాగా మంచివాడైనా అయి ఉండాలి, లేదా బాగా చెడ్డవాడైనా అయి ఉండాలి. ఈ రెండింటి మధ్య ఉండే వ్యక్తులు వీళ్ళందరూ కూడా గేమ్ ఆడుతూ ఉన్నట్లు అనమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా చేసి, ఏ ఎండ కాకూడదు, ఎక్కడ మాట ఇది అది అన్ని రకాలుగా కూడా అవన్నీ చేస్తున్నట్లుగా అర్థం అనమాట. అటువంటి వ్యక్తులు కొద్దిమంది చేత ఇంకా కొంతమంది పొగిడింపబడడం కూడా అలాంటి కూడా అలాగా కూడా జరుగుతుంటాయి. అవి కూడా ఫేక్ పొగిడించుకోవడము, ఫేక్ సన్మానాలు, ఫేక్ అవార్డులు, ఇవన్నీ అనేకవన్నీ కూడా ఈ మధ్యస్థ ఉండే అందరూ కూడా రేరుగా మాత్రమే ఎలాంటి వ్యక్తులు ఎక్కువ మంది చేత విమర్శలకు గురవుతాయి, ఎక్కువ మంది చేత విమర్శలకు గురవుతున్న వ్యక్తులు చాలా రేరుగా ఉంటారు. నేను ఈ సమాజంలో ఎవరినైనా సరే ఏ మాట అనేసినా, ఏం చేసినా సరే దానికి నాకు రిగ్రెట్ ఉండదు. అంటే నేను ఈ సమాజంలో ఎవరినైనా ఏ మాట అనేసినా, ఏం చేసినా సరే దానికి రిగ్రెట్ ఉండదు. అంటే మీరు ఇది నేను చెప్పాను, ఈ మాట చెప్పాను, దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారో, అంటే ఏమని అనుకుంటున్నారో, అంటే మీరు ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పినా సరే మీరు ఎవరైనా దేనికి కూడా కామెంట్ చేయట్లేదు అనుకోండి. అంటే మొన్న మధ్య ఒక మెకానిక్, అంటే ఇండక్షన్ స్టవ్ మెకానిక్ గురించి ఒక చిన్న వీడియో పెట్టాను. అతను డైరెక్ట్ అతనితో మాట్లాడిందే వాయిస్ రికార్డ్ వీడియో పెట్టాను చిన్నది. అంటే అతను ఎలాగ బిహేవ్ చేశాడు. అదే రాజంపట్నంలోనే శ్రీనివాస థియేటర్, ఇప్పుడు శ్రీనివాస సినిమా థియేటర్ లేదు, ఆ లైన్లోని తర్వాత కూరగాయల మార్కెట్ బజార్కి మధ్య జంక్షన్లో అతని షాప్ ఉంటుంది అన్నమాట. అతను అమ్ముతాడు, రిపేర్ చేస్తాడు. అన్ని టార్చ్ లైట్ల నుంచి, బ్యాటరీల నుంచి, బ్యాటరీలు కానీ, ఫ్యాన్లు అన్నీ అమ్ముతుంటాడు, రిపేర్ చేస్తుంటాడు. ఆ ఇండక్షన్ స్టవ్ రిపేర్కి ఇచ్చాను, రెండు ఇండక్షన్ స్టవ్ రిపేర్కి ఇచ్చాను. రిపేర్ అంటే ఏమీ లేవు, పని చేస్తున్నాయి, కానీ బటన్సే కరెక్ట్ పని చేయట్లేదు అన్నమాట. ఆన్ ఆఫ్ కానీ, లేదా ఎప్పుడు మనకి హీటు పెంచడం తగ్గించడం కానీ, అటువంటివి బటన్స్ కొన్ని పని చేయట్లేదు. అది మాత్రమే ప్రాబ్లం రెండింటికి కూడా. అందులో ఒకటి బ్రాండెడ్ 3600కి ఎంతకు కొన్నాను, పిజియానో అనుకుంటాను, కరెక్ట్ గుర్తులేదు నాకు ఇప్పుడు. అయితే తర్వాత ఇంకోటేమో ఆన్లైన్లో కొనేది అనమాట, అది కూడా 2000 ఎంతో 1800 ఎంతో కొన్నాను. అది రెండు కూడా ఇదే ప్రాబ్లంతో
కొన్ని బటన్స్ పనిచేయని ప్రాబ్లంతో ఇస్తే అతనేమో కిలుకుతాడు. అతను ఏం చేస్తాడంటే కిలుకుతాడు అనమాట. అతనికి వర్క్ ఏం రాదు, ఏదో అయిపోద్ది అంతే. అదేంటిది అంటారు కదా, అయితే సరే బాగైపోతే నా మయము, బాగోకపోతే నీ మయము, అంటే పాడైపోతే నీ మయము, అదే 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 అంటారు కదా. అలాగా అతనేంటంటే ఏదో కనెక్ట్ చేస్తే ఇది అయిపోతే అయిపోద్ది అనమాట. అలా అన్ని అందరి మెకానిక్ లాగానే కొత్త మంచి అలాగా. అయితే సరే ఆ 2 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకదానికి 250 అని తీసుకున్నాడు, ఒకదానికి 150 అని తీసుకున్నాడు. ఒకదానికి 250, ఒకదానికి 150 అనుకుంటాను. కరెక్ట్గా మరీ గుర్తులేదు, 250 200 మనకి గుర్తులేదు, కానీ తీసుకున్నాడు. ఏంటిదా, బ్యాటరీ ఇచ్చేసి స్విచ్ వెనక్కి, ఆ స్విచ్ కరెక్ట్ చేయడం కోసం ఇచ్చాడు, తీసుకున్నాడు. తీసుకుంటే ఆ 2 మళ్ళీ పనిచేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ 2 పనిచేయలేదు. పని చేయకపోతే మళ్ళీ 2 తీసుకెళ్ళి ఇచ్చాను. అది ఉంచండి నేను చూస్తానని చెప్పాడు. అలాగా ఒక నెల 2 నెలలు చేసాడు. సరే అవన్నీ తర్వాత తీరా చూస్తే ఏంటి, ఒకటేమో ఇచ్చాడు అవ్వదండి అని చెప్పేసి ఇచ్చాడు, ఇంకోటేమో లేదని చెప్పేస్తాడు. అది బ్రాండెడ్ది ఏదైతే నేను 3600కో 3550కి అంత కొన్నాను, అది సిరామిక్ పైన ఇది టాప్ ఉంటుంది అనమాట. సరే అది కొంటే లేదని చెప్పేస్తున్నాడు. లేదని చెప్పడం అనేది ఎక్కడ పోయింది, ఏదైతే ఎవరు తీసుకెళ్ళి తిరిగిట్లేదు, లేదని చెప్పేస్తున్నాడు. దాని అర్థం ఏంటి, ఇప్పుడు నువ్వు అయిపోయింది, చేయలేకపోయావు, మొదటి ఒకటి ఇచ్చావు, డబ్బులు తీసుకున్నావు, నువ్వు చెయ్యాలి. యాక్చువల్గా నువ్వు చేయలేకపోతే బాగోలేదు, డబ్బులు ఇచ్చేయాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నావు, బటన్ సరి చేయడం కోసం ఎక్కువ తీసుకున్నావు, బటన్ ఇచ్చేయడం కోసం సరే తీసుకున్నావు, అయిపోయింది. చేయలేకపోయావు కాబట్టి డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. అది సరికాదా, వస్తువు ఇచ్చేయాలి కదా. లేదని సులభంగా లేదని చెప్పేస్తున్నాడు. చెప్పిస్తే దాని గురించి తిరిగాను. లేదంటే ఏంటి, నేను కొత్తదంటే ఒక 4 months అవుద్ది, 4 months 5 months అవుద్ది. అయితే అది లేదని చెప్పేస్తున్నాడు. లేదని చెప్పేసి తర్వాత ఎన్నిసార్లు తిప్పాడు, వస్తాను చూస్తానండి, గొడవలు పెట్టాను, ఇక్కడ పెట్టాను, ఎన్ని తెలిసే 1.5 సంవత్సరం పైగా తిప్పి అంత ఇచ్చేస్తే మరి ఆఖరికి నేను ఇదైపోయి, నువ్వు మనిషికి పుట్టలేదేంటి అని అలా మాటలు అనేసి ఆఖరికి నేను ఇంకోటి కూడా చెప్పాను. ఒక 2 సంవత్సరాల పైగా తిరిగానని చెప్పాను కదా, తిప్పించాడని చెప్పాను కదా. అనేక సందర్భం అయితే గంటన్నర నిలబెట్టించాడు అనమాట. చూస్తానని చెప్పాడు. ఏదో పాత తీసాడు. నా పాత ఎందుకు ఇస్తావు, నాది కావాలి, నాది నాకు కావాలి. పాత అంటే ఏదో బుక్ తీస్తాడు అన్నమాట, ఏదో చేస్తాడు. పోను అనుకో, ఫస్ట్ మాత్రం నేను నాది నాకు కావాలని చెప్పాను. తర్వాత కొత్త తెప్పేస్తానండి, మీరు 1000 రూపాయలు పెట్టుకున్నాను అన్నాడు. సరే పోనా అనేది సరే నేను చెప్పాను. ఆ తర్వాత బుక్ చేసానండి, చెప్పాడు రావాలి అని. అలాగా ఒక 4 ఇస్తారు. 4 ఇస్తారంటే ఒక్కోసారికి ఒక 20 రోజులు 4 రోజులు అలాగనమాట. ఇది అదే పని, నేను అది ఉంటాం. అది నేను ఫోన్ చేస్తాను అంటాడు, ఫోన్ చేయడు. మనం వస్తే మీరు రాకలేదు, నేను ఫోన్ చేస్తాను, రాగానే ఫోన్ చేస్తాను అంటాడు. ఇలాగా చేయడు. ఇవన్నీ అనేక రకాలు చేసి మోసాలు చేసి ఆఖరికి అంటే అది లేదు. తర్వాత ఏటో అనేక రకాలు అన్నమాట, వ్యక్తులు కూడా అనేక రకాలు తోడవుతుంటారు అన్నమాట. ఎవరికి ఏడ్ చేసి చూద్దాం, అది అలాగా చెప్పండి, నువ్వు ఇలా చేయి అలా చేయని చెప్పిన కొంతమంది వాళ్ళు కూడా అలాగే కూడా చేసి ఆఖరికి నేను ముందే చెప్పాను, స్టార్టింగే చెప్పాను, నువ్వు అంటే స్టార్టింగ్ తిరిగితే అది ఉద్దేశం తెలిసిపోయింది అనమాట. వీడు ఎవరికి అమ్మేసుకోవడం లేకపోతే ఏదో చేయడం చేసాడు, బాధ్యత తీసుకోవట్లేదు. అంటే పోయిందో లేదో బాధ్యత తీసుకొని వాడి అనుకొని ఇంకోటి ఏదో పని ఆడి దగ్గర ఉండే ఇంకేదైనా కొంచెం బెటర్ గురించి చేసి ఇవ్వడం ఏదో అది చేయాలి. చేయకుండా లేదా రెండోది నాకు రెస్పాన్స్ తగినవ్వకుండా అది చేసి ఆఖరి ఏమన్నాను, నువ్వు ఇవ్వనని చెప్పి నేను మరి అడగను రానని చెప్పాను. కానీ అలా చెప్పట్లేదు. ఎందుకంటే నేను అడిగి రికార్డ్ చేస్తున్నాను ఒక నమ్మకం, నేను రికార్డ్ చేస్తున్నాను దాని గురించి ఇదని వాడికి ఒక నమ్మకం. అందువల్ల కూడా అలా చెప్పట్లేదు. అలా చెప్పకుండా ఇలా తిప్పిస్తూ అనేక రకాలు చేశాడు. దాని గురించి ఒకసారి ఫోన్లో మాట్లాడి వీడియో పెట్టాను. మీ అభిప్రాయం ఏదైనా చెప్పండి, ఇతను ఇలా చేశాడు, ఇలా చేస్తున్నాడు అని పెట్టాను. కానీ ఎవరు కూడా దాని గురించి ఎలాంటి కామెంట్ కానీ ఏమీ కూడా లేదు. ఒక 100 మందో 110 మందో 120 ఎంతమంది ఎన్నో వ్యూస్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఎలాంటి ఇది కూడా పెట్టలేదు. ఇంకా దాన్ని బూచిగా చూపించి కొంతమంది అంటే మనుషులు అనేక రకాల మూర్ఖత్వం ఉండే మనుషులు అనమాట. వాళ్ళేమో దాన్ని బూచిగా ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఆ మాటలకి ఎక్కువ ధర చెప్పి ఇవ్వకు, అలాగే అనేక రకాలు ఏవో వాళ్ళని ఇంకా చెప్పుడు మాటలు అలాగే వెళ్ళడం. దాని గురించి ఎవరు కూడా ఇంతవరకు కూడా అభిప్రాయం లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాడి గురించి ఉంటుందిలే, ఒక వీడియో చేస్తాను. కొన్ని సందర్భాల్లో వీడియో రికార్డ్ చేశాను, మామూలు చిన్న వీడియో రికార్డ్ పెట్టి ఒకసారి అది చూపిస్తాను. అంటే వాడే కాదు, ఆడి పేరు సత్యనారాయణ సత్యారావు తెలియదు, కరెక్ట్ చెప్పడు, సత్య అంటాడు అంతే, సత్య ఏడు తెలియదు, సత్య ఎలక్ట్రానిక్స్ పైన కూడా అలాగే రాసి ఉండొచ్చేమో, మరి కరెక్ట్ గుర్తులేదు. అది సత్య అంటాడు అంతే. తర్వాత ఒకప్పుడేమో బొమ్మినేని వలస అంటాడు. ఒక అడిగినప్పుడు ఏ ఊరి మీద స్టార్టింగ్ అడిగాను, అంటే వివాదం కొంచెం స్టార్టింగ్లో ఉండేటప్పుడు ఏ ఊరి మీద అడిగాను, బొమ్మినేని వలస అన్నాడు. తర్వాత బొమ్మినేని వలస అంటే కాదంటాడు. ఏది పోను సరేలే, అవన్నీ కాదు అంటే అనేక రకాలు. అయితే అలాంటి వ్యక్తులు అతనే కాదు, బోల్డ్ కొంచెం చాలామంది ఉన్నారు. కానీ మీరు ఆ చిన్న దీనికి పెట్టినట్టు కూడా ఎవరు కూడా అభిప్రాయం ఏమీ చూసిన ఎవరు కూడా చిన్న తెలిస్తే గ్యారంటీగా అది పూర్తి స్థాయిలో కాకపోతే కొద్దిగా చూసుంటారు. కానీ దాని అభిప్రాయం గురించి కనీసం చెప్పలే, ఏం చేయాలి, ఏం చేయమంటారని. ఏం చేయమంటారో కాదు, ఏం చెయ్యాలో నాకు తెలుసు, కానీ చేయలేదు. ఎంతకని ఎవరికైనా చేయాలి, ఎలా చేయాలి,
అది అది తీవ్రంగా ఉంటాయి. నేను నాకుండే ఇది నాకు చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ ఎంతమందికి ఎలాగా? ఈ దేశంలో ఎంతమందికి ఎలాగా? అదొక్కడే కాదు, అనేక రకాల వాటికి నేను చాలా వాటికి ఫేస్ చేస్తుంటాను. మీరు కూడా అంతెందుకు, మీరొక చెప్తాను మనకి తర్వాత వస్తుందన్నమాట. అది యథార్థవాది, లోక విరోధి అని నేను తరచూ ఒక మాట అంటుంటాను అన్నమాట. అది అలాగా మీరు కానీ ఒక 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, ఒక సంవత్సరం గట్ట అంటే కరెక్ట్గా తెలియదు. అంటే అన్ని ఇవి సిచ్యువేషన్ మీరు తగినన్ని సిచ్యువేషన్ 3 సంవత్సరాల సరే మీరు తగిన సిచ్యువేషన్స్ అన్ని సిచ్యువేషన్ మీరు ఎదుర్కోవే అవకాశం రాకపోవచ్చు. కనుక కనీసం ఒక 3 సంవత్సరాలు కానీ మీరు పూర్తి నిజాయితీగా ఎలాంటి అబద్ధం లేకుండా, దాపరకం లేకుండా ఉంటే కమ్యూనికేషన్ జరగాలి. ఇంట్లో 3 సంవత్సరాలు ఇంట్లో ఉండిపోవడం కాకుండా ఏదో కమ్యూనికేషన్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో నీతిగా ప్రతి ఒక్కరితో, ఇంట్లో వారితో కూడా, అక్కడికి నీ భార్య లేదా భర్త లేదా అలాగా ప్రతి ఒక్కరితో కూడా 3 సంవత్సరాలు ఉండు. అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. నేను చెప్పే మాటలు, నా ఛానల్లో చెప్పే మాటలు, నేను చెప్తున్న మాటలు కానీ ఎక్కడ ఏదైనా సరే, అలాగే వివాదం వచ్చినా సరే న్యాయస్థానం కోర్టులో వెళ్ళినప్పుడు కానీ నిజాయితీగా, మళ్ళీ అడిగే ఎవరిబడితే అడిగే ఆడేసిన డబ్బులు ఇచ్చేయడం, తర్వాత ఏవో చేసేయడం అవన్నీ కాకుండా నిజాయితీగా నువ్వు అది కోర్టుకు కూడా వెళ్ళడం కూడా ఏదైనా విషయమే వివాదం వచ్చిందనుకోండి, ఆ వివాదం వచ్చినప్పుడు కూడా నీకు నువ్వు స్ట్రైట్గానే నీ విషయాలు స్ట్రైట్గానే చెప్పాలి. స్ట్రైట్గానే అక్కడ అంటే చేయాలి. తర్వాత వాయిదా వేసే 3 నెలలు, 6 నెలల, సంవత్సరం, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కాదు వాయిదాలు. నువ్వు వాయిదాలు వద్దు, నేను నా తరపు నుంచి ఇది నేను చెప్తున్నాను, ఇది చేస్తాను, ఇది ఉంది విషయము అది డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అన్నమాట. వాయిదాలు ఎక్కువ వద్దు. అలా అటువంటి నేచర్తో కానీ అన్ని విషయాల్లో కూడా ఉన్నావు అనుకో, అప్పుడు నీకే తెలుస్తుంది అన్నమాట. నేను చెప్పిన మాటలు అంటే నువ్వేంటి అనేది మనకు తెలుస్తుంది. పోనీ నా సంగతి తర్వాత సంగతి, నేను చెప్పింది నేను తర్వాత సంగతి, నువ్వేంటి అనేది నీకే తెలుస్తుంది. తర్వాత నేను చెప్పినట్లుగానే ఈ సొసైటీ ఏమిటి, నేను ఎందుకు సమాజము, సొసైటీ, తర్వాత ప్రజలు మూర్ఖులు, అంధులు, తర్వాత అనేక పశువులు, గొర్రెలు ఇవన్నీ ఎందుకు అంటుంటాను, అవన్నీ కూడా మీకు తెలుస్తుంటాయి. కొంచెం అర్థం అవుతున్నారు. 3 సంవత్సరాలే మీరు లైఫ్ పోనీ యావరేజ్గా 60-65 సంవత్సరాలు వేసుకోండి. 3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో నీతి నిజాయితీ ఎక్కడైనా సరే మీకు జనరల్గా సంబంధించినవి వస్తే ప్రశ్నించగలగడం, అటువంటి ఏవైనా సరే అది ఏదైనా సరే చేయండి, నీతిగా నిజాయితీగా చేయండి. అది అప్పుడు మీకే తెలుస్తుంది అనమాట. నేను చెప్పేది వస్తుంది. ఇతను ఈ మెకానికల్ సత్య గురించి వస్తుంది. భారతదేశంలోని ప్రజల మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే, ఒక అంటే ఏదైనా సరే, ఏది చెప్పినా సరే నేను అంటుంటాను అనమాట. నా దగ్గర ప్రతి అంశానికి కూడా కౌంటర్ ఉంది. నా దగ్గర ప్రతి అంశానికి కౌంటర్ ఉంది నా దగ్గర. అది ఏ విషయమైనా సరే, ఏ అంశమైనా సరే, ఏ వ్యక్తికైనా సరే నా దగ్గర కౌంటర్ ఉందన్నమాట. అది మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి. నేను చెప్తున్నాను కదా, అయితే నేను ఎవరినో మీరు ఆలోచించండి. ఇలా మన దేశంలో మూర్ఖత్వం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుందంటే అన్నీ కూడా అంధవిశ్వాసాలు ఇవన్నీ కూడా. జ్ఞానం లేదు ప్రజలకి, జ్ఞానం శూన్యం, తెలివితేటలు మాత్రం అపరిమితం. అపరిమితం అయినప్పుడు అమితం. పోనీ తెలివితేటలు మాత్రం చాలా అమితం, కానీ జ్ఞానం మాత్రం శూన్యం అన్నమాట. మా ముందు వీధిలోనే ఒక అతను కొంచెం ఏజ్ పర్సన్ అనమాట. ఒక 65, 68, 70 ఉంటాయి. అప్పుడు నా చిన్నప్పుడు అంటే ఊహ తెలుసు. స్కూలింగ్ ఏజ్లోని ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఈ ముసలోడు మా పాప అంటే ఎవరో పాప బాబో చనిపోయాడు అనమాట. ఏదో రక్త విరోచనాలో లేకపోతే అందులో సంథింగ్ ఏదో దీంతో అలాగా చేసి చనిపోతే ఈ ముసలోడు శిలంగి పెట్టేశాడు. చిల్లంగా ఏడంట మరి దానికి అసలు నా దృష్టిలో అయితే, నా దీంట్లో అలాంటి పదాలకి అలాంటి వీటికి ఇది లేదు. చిల్లంగా ఏటి మరి మంత్రాల్లో ఏటి చేస్తారో తెలియదు. మరి అంటుంటారు అనమాట, ఏదో మంత్రం చదువుతారు, ఇలా అంటారు, ఇలా చూస్తారు, అంటున్నా అది తెలీదు. మూర్ఖులు ప్రజలు. అలాంటివి ఎక్కడ ఉంటాయా? అలా ఎక్కడ జరుగుతుందా? అయితే శిలంగి పెట్టాడు అని చెప్పి ఒక 8 మంది 10 మంది వచ్చేసి అతని ఇంటి మీద పడిపోయి అతనికి బలవంతంగా పళ్ళు ఎరగొచ్చారు అనమాట. పళ్ళు ఎరగొచ్చారు అంటే ఏవో మంత్రాలు చదువుతారు. ఇప్పుడు మంత్రాలు చదవలేట, పళ్ళు విరగొచ్చాం కాబట్టి ఇప్పుడు మంత్రాలు బాగా చదవలేడు, అప్పుడు ఎవరి మీద శిలంగి పనిచేయదు అని ప్రజలు ఎంత మూర్ఖం అంటే అప్పుడే పాత చెప్తున్నా ఇప్పుడేం కాదు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ మూర్ఖత్వం ఉన్నారు. ఇప్పుడే అలా ఉంటూనే ఉంటారు. 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు తరచు అంటుంటాను కదా నేను. 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు అంటుంటాను కదా. దేశం ఏదైనా కొద్దిగా మార్పు కనిపించాలనుకుంటే ఆధునిక వైపు, లేకపోతే జ్ఞానం ఉందనే దేశం అని, జ్ఞానం ఉందన్న జాతిని అనిపించుకోవాలంటే ఒక 300-400 సంవత్సరాలు పడుతూ ఉంటాను నేను తరచు. వివిధ సందర్భాలు వివిధ వీడియోలో చెప్తూ ఉంటాను. అలాగా అంతవరకు కూడా ఈ మూర్ఖత్వం ఇంకా మూర్ఖత్వం పెరుగుతూనే ఉంది. చదువు అంటే అలా ఉన్నాయి, చదువులు అన్నీ అలాంటి మూర్ఖత్వం ఇదనమాట. సర్టిఫికేట్ వరకే, సర్టిఫికేట్లో సంఖ్యలు చూసుకోవడమే, మిగతా మామూలే మార్కులు ఇవన్నీ కూడా చూసుకోవడమే. అది ఎవడైనా సరే
ఆడు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరా, కలెక్టరా, ఇంజనీరా, వాళ్ళు ఏం ఆడియడం ఏంటి లేదు. అన్నీ అంతే. ఎక్కడో నాలాంటి తప్పించి అదంతా అంతే. మన దేశంలోనే ఏ దేశంలో సరే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అది ప్రభుత్వ వ్యవస్థలు ఉంటాయి, ప్రైవేట్ వ్యవస్థలు, డిటెక్టివ్లు ఇలా అంటుంటారు కదా. అలాగే ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అంటే అది సిఐడి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇంటెలిజెన్స్ అని కొంతమంది అలా పెడుతుంటారు అన్నమాట. అంటే ఏవైనా అంటే బయటికి తెలియకుండా అంతర్గతంగా నేర సమాచారాన్ని లేదా అటువంటి కదలికల్ని, అటువంటి వ్యక్తుల్ని అబ్జర్వ్ చేసి ఇచ్చేయడం అన్నమాట, ఇన్వెస్టిగేషన్ చేయడం అన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తుంటాయి. కానీ అవన్నీ కూడా ఫాల్స్ అన్నమాట. అంటే ఫాల్స్ అని చెప్తే సింపుల్గా ఉంటుందండి. అదంతా కూడా ఏంటంటే నేను ఏమనుకుంటానంటే వెర్రి పువ్వు ఇంటెలిజెన్స్ అని నేను దానికి అంటుంటాను అనమాట. వెర్రి పువ్వు ఇంటెలిజెన్స్ అంతా తెర చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంటెలిజెన్స్ అందరూ కూడా అంటే ఇన్నర్గా తీసుకుందాం, అవుటర్గా విదేశీ వ్యక్తుల మీద, విదేశీ సంస్థల మీద ఆ ఇంటెలిజెన్స్ని అది వేరే పెడదాం. అది ఇక్కడ కాకుండా మన దేశంలో నుండే మన దేశంలో వ్యక్తుల మీద ఇంటెలిజెన్స్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా 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 మీదే ఎంతమంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చేస్తూ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ యాక్టివిటీ చేస్తూ ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ అనేక రకాలు చేస్తుండొచ్చు. అది ప్రైవేట్ వ్యక్తులు అవ్వచ్చు, లేదా బ్యాంకింగ్ సంస్థలు అవ్వచ్చు, అనేకం ఏవైనా అలాంటి ప్రైవేట్ సంస్థలు అటువంటి చేయొచ్చు, వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కూడా చేయించవచ్చు అని అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను దానికి. అలాగా ఏ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా ఉన్నాడు. ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్, ఏదో ఇంగ్లీష్ ప్రొఫెసర్ సంథింగ్ ఏదో, నాకు మొత్తం ప్రొఫెసర్, మరీ డీప్గా అవసరం లేదు కూడా. అయితే అతను ఏం చేసేస్తాడని అతను ఏదో ఒక ఉగ్రవాద, తీవ్రవాద, లేకపోతే ఇంకేదో యాక్ట్ కింద, అంటే వాళ్ళు కమ్యూనిస్ట్ భావజాలం గల గ్రూపులతోనో లేకపోతే రిలేషన్ ఉంది. అది నేను చదివాను, అప్పటికి ఏదో చదివాను, న్యూస్లో కూడా విన్నాను. అంటే మరీ ఎక్కువ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఓన్లీ ఒక టాపిక్ కాదు కదా వీడియో కనుక. అయితే ఉందని చెప్పి అతను అరెస్ట్ చేసి వీల్ చైర్ నుంచి కదలలేని ఒక వ్యక్తి, వీల్ చైర్ దిగి ఉండలేడు అతను. ఏదైనా సరే వీల్ చైర్ మీద నుంచే, ఏదైనా సరే తినడమైనా దాన్ని వదిలించుకోవడమైనా సరే వీల్ చైర్లోనే అలాగుండే వ్యక్తి సుమారు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఎంత ఉంటాయి మరి సుమారు ఇంట్లో. అలాంటి వ్యక్తిని అలాంటి ఏదో ఈ అతివాద లేదా తీవ్రవాద అదే మనకి వామపక్షం లేదా కమ్యూనిజం భావజాలం గల వ్యక్తి సంస్థలు, గ్రూపులు, అలాంటి దీంతో లేదా విప్లవ గ్రూపులు, లేదా తిరుగుబాటు సంస్థలు, లేదా ఉద్యమ సంస్థలు, అటువంటి వాటితో సంబంధాలు ఉన్నాయంటూ కనిపెట్టింది భారతదేశ ఇంటెలిజెన్స్. కనిపెట్టింది అన్నమాట. అది కనిపెట్టేసి అతన్ని అరెస్ట్ చేసేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లో పెట్టేసి తర్వాత ఏమో అతను నిరపరాధి, నిర్దోషి అని చెప్పి విడుదల చేసి, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే అతను వీల్ చైర్లో కదలలేని వ్యక్తి నిన్నేం చేస్తాడు, నాకైతే మాత్రం మేలే చేస్తాడు, నాకు కీడు చేయడు అని అనిపిస్తుంది. నాకు అనిపించడం కాదు, నాకు చేయడు, అతని వల్ల నాకు ఎలాంటి కీడు లేదు అని అనుకుంటున్నాను. ఇంకా మేలే జరుగుతుంది, మంచి జరుగుతుంది నేను అనుకుంటున్నాను. అలా నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు, సుమారు 40-50% మంది ఉంటారు. ఇందులో ఒక 10-20 మంది అయితే ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు అదే సాయిబాబా అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లో అలాంటి వ్యక్తి ఎలాగ ఉండగలడు అంటే హింసించి కుళ్ళబెట్టేసి అతన్ని ఆ తర్వాత ఏం చేశారు, ఇక జైల్లోనే ఉండి చనిపోతే ఆ పాలకుల మీద, ఈ న్యాయ వ్యవస్థ మీద, ఈ సాయుధ ఎవరైతే పోలీసు వాటి మీద, వీళ్ళందరి మీద ప్రజల్లో కొంతమంది కానీ కొన్ని వర్గాలకైనా సరే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పి న్యాయ వ్యవస్థ అది నిర్దోషం చెప్పి విడుదల చేశారు. అతను బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు చనిపోయాడు. ఇది పూర్తి స్థాయిలో హత్య, రాజ్యం యొక్క చాలా క్రూరమైన హత్య ఇది. అంటే ఇంటెలిజెన్స్ ఇదే జరుగుతుంది. ఎక్కడో ఏదో పని మనకి అది నేను చెప్పలేను. కానీ ఎవరైతే ఈ సమాజంలో కొంచెం అంటే అబ్నార్మల్గా అంటే యాక్చువల్గా మంచే అతనికి ఎఫిషియన్సీ ఉన్నట్లు అనమాట, ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తే. అలాంటి వ్యక్తుల్ని ఈ ఇంటెలిజెన్స్ సంస్థ ఏం చేస్తుంది, ఫాలో అయ్యి ఏదో తీసి అంటే అలా చేసేసి అంటే వాడు ఉద్యోగాడు. ఇంటెలిజెన్స్ అయితే ఉద్యోగి, జీతం కోసం పనిచేస్తాడు, ఆ జీతం కోసం పనిచేస్తాడు. అది చేసి ఈ పాలకులకి అలా ఇది చేసి ఆ విధంగా ఆ వ్యక్తుల్ని ఇలాగ చేసిన చాలా వరకు కూడా ఎక్కడైతే జరిగాయో చాలా వరకు కూడా మన స్వదేశం గురించి చెప్తున్నాను. బయట వ్యక్తులు, బయట సంస్థలు అంటే అది తీవ్రవాదము లేదా అంతర్జాతీయ తీవ్రవాదం, అంతర్జాతీయ వాటి ఆ ఇంటెలిజెన్స్ గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడ సంగతి మన దేశంలో ఉన్న సంగతి చెప్తాను. అలాగా ఎవరైతే బాగా మంచి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే
బాగా ఎఫిషియెంట్ వ్యక్తి ఉంటారో అలాంటి వ్యక్తుల చుట్టూ కూడా ఇంటెలిజెన్స్ తిరుగుతుంటారు అనమాట. తిరిగి ఆఖరికి ఏం చేస్తారు, ఇదే సాయిబాబాకి జరిగిన సిచ్యువేషనే జరుగుతుంటుంది అనమాట. అలాగా నేను అందుకే వెర్రిపు ఇంటెలిజెన్స్ అని అంటుంటాను అనమాట. నేను న్యాయస్థానాలను కూడా కొన్ని సంవత్సరాలు ఫేస్ చేశాను. ఆ ఫేస్ చేసిన తర్వాత అన్నీ నేను మైండ్లోకి ఇచ్చేస్తాను అనమాట. అది నాకేం జరుగుతుందనేది మరి అది పట్టించుకోను. తీవ్రమైన అన్యాయం జరుగుతుంటుంది. అయినా సరే నేను ఇంకా దాన్ని ఏముంది ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, ఇలా ఏం చేయగలరు, వీళ్ళకి అసలు ఏముంది అని అవన్నీ కూడా చూస్తుంటారు. ఇలా ఉంటే ఏం చేస్తారు, అది కూడా చేస్తాను. ఆ విధంగా చూస్తే చివరికి ఏమంటే వికటించిన న్యాయ వ్యవస్థ, భారత న్యాయ వ్యవస్థ వికటించిన న్యాయ వ్యవస్థ అనమాట. వికటించడం అంటే అర్థం చేసుకోండి. మనం ఏదైనా సరే మెడిసినా లేకపోతే ఇంకేదో వైద్యం చేస్తున్నప్పుడు వికటించిందంటే ఏంటి అర్థం? వచ్చిన ఎలా వచ్చాడో అలా పేషెంట్ ఉండకుండా ఇంకా ఘోరమైన స్థితికి చేర్చిందని అర్థం ఆ వైద్యం. అంతేనా? వికటించిందంటే వికటించి చనిపోవడం అర్థం కదా, అదే అర్థం కదా. అలాగా మన న్యాయ వ్యవస్థ వికటించిన న్యాయ వ్యవస్థ అనమాట. న్యాయాన్ని అందించే న్యాయ వ్యవస్థ కాదు, వికటించిన న్యాయ వ్యవస్థ. అలాగా ఇది కూడా ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, 3 సంవత్సరాలు మీరు ఒక నిజాయితీగా ఉండండి ఏ విషయాన్ని చెప్పాను కదా. 3 సంవత్సరాలు ఉంటే గ్యారంటీకి మీకు 3,000 కేసులో 3 లక్షల కేసులో మీ మీదకి వస్తే ఆల్రెడీ మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది కూడా 3 సంవత్సరాలు కానీ మీరు ఉంటే. ఎగ్జాంపుల్, అందులో ఒక కేసు అయినా సరే మీరు ఒక కేసు ఇలా నిజాయితీగా కానీ మీరు ఒక కేసుని ఫేస్ చేసినా సరే నేను చెప్పాను ఇది వికటించిన న్యాయ వ్యవస్థ అవునా కాదనేది మీకు తెలిసిపోతుంది. ఇక్కడ పూర్తి టాపిక్ వీడియో కాదు కాబట్టి కొంతవరకు మాత్రం టచ్ చేస్తున్నాను. మన దేశంలోని ప్రజలు ఇది ఎలా ఉంటుంది అంటే, సమాజం ఎలా ఉంది అంటే మన దేశం ఎలా ఉంది, మన దేశం అంటే అదే కదా, ప్రజలే కదా. మన దేశం అంటే ఇంకేడు కాదు కదా, భూమి నేల సరిహద్దులు కాదు కదా. మన దేశం అంటే ప్రజలే. మన జాతి ఎలా ఉంటుందంటే ఎంతటి దీని ఉందంటే, మధ్య మనకి బిగ్ బాస్ అనే ఒక ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో అది అనే జరుగుతుంది అనుకోండి ప్రపంచవ్యాప్తంగా. అది ఇంకొక వీడియోలో చేద్దాం అది. అయితే ఆ బిగ్ బాస్ సీజన్ 9 మొన్న ఎప్పుడో ముగిసింది, 21వ తేదీన, మొన్న డిసెంబర్ 21న ముగిసింది. యాక్చువల్గా ఆ బిగ్ బాస్ సీజన్ 9 యొక్క ఇది టైటిల్ అంటే బిగ్ బాస్ అనే టైటిల్ విన్నర్గా ఇమాన్యుయల్కి రావాలి. ఇమాన్యుయల్ అర్హుడు. ఇమాన్యుయల్ దగ్గరికి ఎవరు లేరు. ఇప్పుడు కప్పు ఇచ్చిన కళ్యాణ్ కానీ ఆర్మీ మిలిటరీ సిపాయి, తొక్కల సిపాయి అది అనుకో. అది అంటే కళ్యాణ్ కానీ, మూడో ప్లేస్ ఏది కదా తనూజ కానీ, లేదా తర్వాత డెమాన్ పవన్, వీళ్ళు ఎవ్వరు కూడా కాదు. అయితే 4వ ప్లేస్ ఇచ్చి పంపించారు బయటికి ఇమాన్యుయలే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్కి అర్హుడు. కానీ ఇతనికి ఎలాంటిదంటే, నేను కొన్ని సందర్భాల్లో ఆ కామెంట్స్ లైవ్ చదువుతున్నప్పుడు 24/7 కదా అది రిలే, మరి నేను ఎప్పుడు ఎక్కువ పెద్దగా పట్టించుకోనుకోండి, చూడట్లేదు అనుకోండి. ఎప్పుడో చూస్తే మామూలుగా ఎపిసోడే చూస్తున్నాను, అయిపోయిన తర్వాత ఆ నైట్ ఎప్పుడు ఇస్తారో మరుసటి రోజు మనం చూస్తే ముందు రోజు ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు కనిపిస్తారు. అది అప్పుడప్పుడు చూస్తుంటాను. కామెంట్స్ కొన్ని చూసినప్పుడు కానీ, లేదా మామూలు యూట్యూబ్ దీంట్లో షార్ట్స్ చేసినప్పుడు ఉంటారులే కొంత జిలగాలు చాలామంది ఉంటారు. అది ఉన్నవి లేని అన్ని పెట్టి చేస్తుంటారు. తర్వాత పబ్లిసిటీ చూసినప్పుడు ఒక 20-30 రోజులు బట్టి, ఎప్పటి నుంచో 4 రోజులు పెట్టు మామూలుగా అనుకోవడం వేరు. కళ్యాణ్ గెలవాలి, లేదా తనుజ గెలవాలి, లేదా డెమాన్ గెలవాలి, లేదా ఇంకెవరు సంజన గెలవాలి, ఇలా అనేక రకాల పేర్లు ఉంటే వాళ్ళకి నచ్చి చేస్తుంటారు. వాళ్ళ పరిచయస్తులు లేదా దీన్ని బట్టి, లేదా వాళ్ళకి ఇంప్రెస్ చేసిన అనిపించవచ్చు. కానీ ఒక 20 రోజులు 30 రోజులు బట్టి ఈ కళ్యాణ్ పేరుతోని వీడియోస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఆ కళ్యాణ్ అట అది ఒక పెట్టారు కదా టీంలోని, మీకు ఈ కప్పు కానీ మీరు గెలుచుకుంటే 50 లక్షలు మీకు వస్తే ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారని అడుగుతారు. ఇది ప్రతి సీజన్లో అడుగుతారు. వారి యొక్క సైకాలజీ, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోవడం అడుగుతారు. అడిగినప్పుడు కళ్యాణ్ అట నేను సైన్యానికి ఇస్తానని చెప్పాడని ఒక పోస్ట్ పెట్టాడు యూట్యూబ్లో, ఒక చిన్న వీడియో. నేను సైన్యానికి ఇస్తాను, నాకు 50 లక్షలు వస్తే అంటే సగం లేకపోతే మొత్తం అది ఇక్కడ అనవసరం చెప్పాడు. కానీ రియాలిటీ నేను చూస్తే అతను అదే చెప్పలేదు. అంటే చూడండి ఎలాగ పబ్లిసిటీ ఎలా చేస్తున్నారో పబ్లిసిటీ చూడండి. తర్వాత ఓటు వేసిన అందరూ అంటే ఈ ఓట్లే కదా, ఏ ఓట్లే రాజకీయ ఓట్లు వేసిన అంతే జనాలు. సరే అది ఇంకా టాపిక్ ఇది కాబట్టి ఇక్కడ కాదు కాబట్టి చెప్తాం. అది అంటే రాజకీయ ఓట్లు కూడా ఎవరు వేస్తున్నారు, ఎంతమంది వేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళకు ఉండే నాలెడ్జ్ చేయండి. ఎవరిని ఎన్నుకోవాలి, అసలు నిలబడిన లేవాలంటే ఎలాంటి వాళ్ళు, అసలు ఏంటి రాజకీయ వ్యవస్థ ఏంటి, దేనికోసం రాజకీయ వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కానీ లేదా ఎన్నికైన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అది తర్వాత మాట్లాడదాం. అది ఓటు వేసిన వాళ్ళకి అర్హతలు ఏంటి, అవన్నీ కూడా ఇంకోసారి మాట్లాడదాం. అయితే ఈ ఓటు వేసినలో కూడా ఎప్పుడు లవ్ కంటెంట్ వాళ్ళు అది ఇదో ఆడిన ఇస్తే ఇదో అది చేసిన, లేదా సీరియల్ అది ఏడుపులు ఉంటే తనుజ ఓట్లు ఎక్కువ మంది చేయడం. రెండోది ఈ స్టార్మా అనేది నాగార్జున సంథింగ్ ఏదో పార్ట్నర్షిప్ అంత ఏదో ఉంది మా టీవీ అందులో దాని తరపున ఇది బిగ్ బాస్ ఇచ్చేస్తున్నాడు. అందులో ఒక సీరియల్ ఏదో పాపులర్గా సీరియల్ అవుతుంది నడుస్తుంది అండి తనుజ. ఆవిడని చాలా రోజులు కూడా వెనకేసుకుంటూ వచ్చింది. అంటే అది వేసారు అంటే క్రియేట్ అవుతుంది కదా.
ఆ స్టార్ మా టీవీకి ఆ సీరియల్కి గట్రా బాగా క్రియేట్ అవుద్ది. ఈమె ఇక్కడ ఇలా కొంచెం అలా ముందుకు తీసుకొస్తే పాపులారిటీ ఇది అది కలిసి అక్కడ క్రియేట్ అవుద్ది. అలాగ కూడా చేశారు. ప్రజల్లో కూడా కొంతమంది ఏదో కట్టు, బొట్టు లేదా మాది ఏదో సంథింగ్ అటువంటివన్నీ చూసి ఏడుపులు, పెడబొబ్బులు చూసి ఆడవాళ్ళకి కూడా ఓట్లు కట్టేయడం అవన్నీ కూడా చేసిన అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అటువంటివి కూడా ఉంటాయి. తర్వాత ఈ కళ్యాణ్ అంటే సైనికుడు, సిపాయి అనేది దీంతో ఇంకా మీకు ఇంకా అడ్వాన్స్‌గా చెప్పాలనుకుంటే ఈ జాతీయవాదము ప్రధానంగా మనకేటిది సంకుచిత భావం కలిగిన జాతీయవాదం. అంటే మతం పేరుతో గానీ, లేదా ఇలాంటి వీటితో ఉంటాయి. అలాంటి వ్యక్తులు అలాంటి దీంతోని లేదా కొంతమంది ఏం చేశారంటే ఈ సైనికుడు ఇది, అది అని చెప్పి కూడా సపోర్ట్ చేసిన సందర్భం ఉన్నాయి. ఏది పెద్ద స్థాయి వరకు కూడా ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు అలాగే కేంద్ర స్థాయి వరకు కూడా అలాంటివి కూడా సపోర్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఇది ఇంటర్నేషనల్‌గా కూడా వ్యక్తుల్ని అంటే వారికి డబ్బులు గట్రా ఖర్చు పెట్టించి ఫోన్‌లోని బలవంతంగా అంటే వాళ్ళు తీసుకొని ఓటేసేయడమే. అమెరికాలో ఉన్నారనుకున్నా. అమెరికాలో ఉంటే ఈడిని గెలిపించాలనుకుంటే ఎవడో అక్కడ తెలిసిన ఆ సంస్థలో పనిచేసిన ఆ దేశస్తులు అమెరికన్స్ వాళ్ళ ఫోన్లో కూడా వాళ్ళు ఇచ్చేసేసి ఓట్లేసినందుకు కూడా అసలు అంత డబ్బు అంతా ఈడు పెట్టుకుంటారు. ఆడికి కూడా డబ్బు ఇస్తారన్నమాట. అలా కూడా చాలా దేశాల్లో ఆస్ట్రేలియా ఇటువంటి వాటిల్లో కూడా ఆ స్థాయిలో కూడా స్కామ్ ఇండియాలో కూడా అలాంటి స్కామ్ జరిగి ఓట్లు గట్టి వేసి ఉండొచ్చు ఏది కళ్యాణ్కి. కానీ కళ్యాణ్ ఇమాన్యుయల్తో అసలు దరిదాపుల్లో ఉండరు అన్నమాట. ఇమాన్యుయల్ యొక్క మొత్తం అతని యొక్క బిగ్ బాస్లో అతని తీరు మొత్తం అంతా కూడా కనుక ఇన్ని అనేక రకాల. రెండోది ఇంకోటి ఉంది, ఇతను ఇమాన్యుయల్ క్రిస్టియానిటీ. ఇంకా ఒకటి ఉంది, క్రిస్టియానిటీకి వచ్చాయంటే మేబీ షెడ్యూల్ కులాలకు చెందినవాడు కూడా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఇది కూడా కరెక్ట్ నాకు తెలీదు. కానీ 99% అది అలాంటి దీనికి అవకాశం ఉంది. కనుక ఆ విధంగా కూడా అవ్వకూడదని ఆ విధంగా కూడా ఈ దేశంలో ఇలాంటి క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంది. ఈ దేశంలో కులము, మతము, తర్వాత ఇటువంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. జాతీయవాదం చెడు జాతీయవాదం అలాంటివి గట్రా ఉన్నాయి. అటువంటి వ్యక్తుల వలన కూడా ఇది ఉంది. అలాగే కమ్యూనిటీ పరంగా క్యాస్ట్ పరంగా కూడా ఈ బిగ్ బాస్ 9లో ఇది అనేది జరిగింది, పక్షపాతం జరిగింది అని ఆ విషయం పరంగా కూడా జరిగింది అనేది నేనైతే మాత్రం చాలా తీవ్రమైన అన్యాయమైన అంశంగా నేను బిగ్ బాస్ 9 సీజన్ 9 టైటిల్ దీన్ని అది భావిస్తున్నాను. ఆ విధంగా అంటే అంతటి అజ్ఞానం అన్నమాట. అది చెప్తుంటాడు మాట ఏదేదో దీనికోసము ఇది పర్సనాలిటీ గేమ్, ఇది ఎంటర్టైన్మెంట్ గేమే కాదు పర్సనాలిటీ గేమ్ కూడా అన్నమాట. షో ఏది బిగ్ బాస్ యాక్చువల్గా అయితే పర్సనాలిటీ షో ఇది యాక్చువల్గా. ఎంటర్టైన్మెంట్ అనేది అని చెప్తున్నా సరే పర్సనాలిటీ షో కరెక్ట్గా నిర్వహించగలిగితే. కానీ ఏం చేస్తుంది అసలు? ఓట్లు వేసినప్పుడు ఎలా వస్తుంది, ఎవరిని ఇచ్చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? కనుక చాలా ఘోరంగా ఇమాన్యుయల్ 4వ ప్లేస్లో ఉండడం అనేది చాలా ఘోరమైన అన్యాయమైన ఇది. అసలు కప్పు విన్నరు అతనికి దరిదాపులు వీళ్ళెవరూ లేరు. కానీ అది అంటే ప్రతిదీ కనిపిస్తుంది, సమాజం కొన్ని సందర్భాలు గుర్తిస్తుంది. కానీ అదంతే, ఇదంతేలే. అందుకనే దాన్ని బట్టి వీళ్ళు నడుచుకుంటారు అన్నమాట. అబ్బో ఇలా చేస్తారు రానివారు అది అలాగా అనుకొని తప్పించుకొని వీళ్ళు కూడా ఆ దీంట్లో కలిసిపోతుంటారు అన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళ 6th సెన్స్ 7th సెన్స్ చెప్తే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది ఇలా కాదు, ఇది అలా కాదని 6th సెన్స్ 7th సెన్స్ చెప్తుంటారు కొంతమందికి కొన్ని సందర్భాల్లో. ఉదాహరణకి రోడ్డు మీద చెత్త వేయకూడదు వాళ్ళు 6th సెన్స్ చెప్తుంది. కానీ అందరూ వేసేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. మనం ఎక్కడ వేస్తాం, ఇంట్లో ఎక్కడ ఉంచుకుంటాం, పారేస్తే అయిపోయింది, పారేస్తాడు అన్నమాట. తెలియని వాళ్ళు ఉన్నారు, జ్ఞానం లేని ఉంటారు. జ్ఞానం ఆ మాత్రం అంటే జ్ఞానం కాదు అది, ఆ మాత్రం తెలుస్తుంది. తెలిసిన సార్ చేస్తాడు. కాలువలు వేయకూడదు తెలుసు కానీ చేస్తాడు. తర్వాత పార్కింగ్ ఎలా పడితే పార్క్ చేయకూడదు, రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలి, ఇవన్నీ కొంతమంది తెలుస్తుంటాయి. కానీ పాడేది కానీ అది అలాగా వెళ్తుంటామాట. ఇది అంటే మన దేశం యొక్క ఈ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, పశుత్వాన్ని, గొర్రెతనాన్ని, క్రూరత్వాన్ని తెలియజేసే అనేక అంశాలు మనకి ఉంటుంటాయి అన్నమాట. మీకు అంటే నేను నా ఛానల్స్లో కానీ నాతో ప్రత్యక్షంగా ఎవరైనా మాట్లాడితే అలాంటి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నాతో మాట్లాడిన వాళ్ళకి నేను మాట్లాడిన తెలుస్తుంది. నా యొక్క ఐడియాలజీ, నా యొక్క ఆలోచన నేనేంటి కొద్దిగా ఎంతో కొంత తెలుస్తుంటారు. నేను డైరెక్ట్గానే ఇచ్చేస్తుంటాను. తక్కువ, నేను ఎక్కువ మంది ఎవరితో కమ్యూనికేషన్ తక్కువ. ఇప్పుడే కాదు, చాలా కాలం ఇప్పుడు కూడా అంతే. ఈ మధ్యకాలం ప్రత్యేకంగా కొన్ని కావాలని గట్టి వెళ్తున్నాను. అంటే నా యొక్క ఇది మారింది కాబట్టి ఒక జీవనాధారం చిన్న మార్పు అనేది వచ్చింది కనుక అది అప్పుడప్పుడు నేనే ప్రత్యేకంగా కలిగించుకొని మాట్లాడడం జరుగుతుంది. కానీ నాతో మాటలు కొంత తెలుస్తుంది. చాలామంది తెలియదు కనుక నా ఛానల్స్ చూస్తుంటే కనిపిస్తుంటాయి మీకు. అంటే సమాజంలోని అంశాలు కానీ లేదా సమాజంలో వ్యక్తులు కానీ ప్రధానంగా భారతదేశం దీనిలో కానీ అవన్నీ ఎక్కువగా అవలక్షణాలను ఎక్కువగా నేను ఎత్తి చూపిస్తుంటాను.
అంటే కనిపిస్తుంటాయి, అన్నిట్లో కాదు, అన్ని దీంట్లో కాదు, కానీ తరచూ తరచూ కనిపిస్తుంటాయి. కొన్ని కొన్ని వీడియోస్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు నాకు ఛానల్స్ నేనైతే ఎవరికి పలానా ఛానల్ ఉంది అని నేను ఎవరికి చెప్పలేదు. స్టార్టింగ్లో ఏదో ఒక చిన్న ప్రారంభ దీంట్లోనే మన ద ఇన్సైడర్ ఛానల్ గురించే కొంచెం కొద్దిమందికి అది ఏంటంటే ఆయా సందర్భాన్ని ఉంది. ఓకే, గార్డెన్కి సంబంధించి ఒక ఛానల్ ఉంది, టెర్రస్ గార్డెన్ సంబంధించి. అదేంటంటే మా కుటుంబ సభ్యులు వాళ్ళు మేము వస్తాం లేదు మమ్మల్ని తీసుకుని మేము అని అంటుంటారు. అంటూ ఉంటే వాళ్ళు మరి అలా రానివ్వడం వాళ్ళే కాదు, అందరూ ఉన్న వీధిలో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ వస్తుంటారు అన్నారు మా టెర్రస్ గార్డెన్. అదంతా నేను చూడడం అబ్జర్వ్ చేయడం, అది తిన ఉండరు, అవన్నీ ఉండరు. నాకేంటి మొక్క మీద కానీ ఆకు మీద చేయి వేయకూడదు, అలా ఉండాలి. రెండోది మనుషుల యొక్క ఆలోచన తాటుకొని మారిపోతుంటారు అన్నమాట అవన్నీ చూసిన తర్వాత. సరే, అవన్నీ పక్కన పెట్టండి. అయితే అటువంటివన్నీ ఉండకూడదు. అలా ఉండకుంటే వాళ్ళు చూసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే పలానా మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అందులో మన వీడియోస్ ఉంటాయి, కావాలంటే చూడండి అని చెప్పేవాడు. అది ఎవరికి? మా కుటుంబ సభ్యులే ఒకరిద్దరు ముగ్గురికి అంతే. ఎవరు కూడా ఇప్పుడు బయట ఎవరికి వాళ్ళు చెప్పరు, తెలియదు ఎక్కడికి. కనుక అలాగా ఈ ద ఇన్సైడ్ ఛానల్ కూడా ప్రారంభంలో ఒకరిద్దరు ముగ్గురికి మామూలు చెప్పాను. అంటే అందులో పెట్టే విషయాలు, అంశాలు వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా చెప్పాను. అది కొంచెం చిన్నవాళ్ళు అనమాట. అయితే అంతేగాని నేను ఎవరు కూడా నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని గట్రా ఏం చెప్పలేదు. ప్రస్తుతం మీకు తెలిసినైతే ఒక 3 ఛానల్స్ మీకు తెలుసు. ఇంకా నాకు ఛానల్స్ ఇంకా ఉన్నాయి. అందులో డార్క్ వెబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అది తెలీదు. అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక 3 ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒక ఫేస్బుక్ ప్రధానంగా. మరి ఇప్పుడు నేను వీటిలో దేంట్లో అయినా సరే ఏది వీడియో ద్వారా వీడియోలు చేసి కానీ డైరెక్ట్గా నా అభిప్రాయాలతో చెప్పి కానీ అవి ఉన్నా సరే, అంటే నా మొత్తం టోటల్గా నా ఛానల్స్, ఏ ఛానల్స్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ఏదైనా సరే, అందులో పెట్టే వీడియోస్ కానీ లేదా అందులో పెట్టే నా ఐడియాలజీ కానీ టెక్స్ట్ కానీ టెక్స్ట్ ఏవైనా సరే, ఎవరిని కూడా జో కొట్టే విధంగా నా వీడియోస్ గట్టా ఉండవు. ఇంకా అవకాశం ఉన్న దగ్గరల్లా కూడా మనం చూసారా, అప్పుడు మనకి ఒక సోమరతనంతో బుర్రలో దొలుతుండే పశువులు ఉంటుంటాయి, ఎద్దులు దొంగలు. అటువంటి మనం లేపడానికి గుచ్చి లేపుతాం, అలాగే ఉంటాయి. కానీ నాకు కొన్ని సందర్భాలు ఇంకా ఉంటే, అంతేగాని ఎవరిని కూడా జో కొట్టడానికి నా వీడియోస్ గట్ట ఏమీ ఉండవు. కనుక మీరు ఎవరైనా సరే, అంటే ఏ సందర్భానం, వీడియో అనుసారం కంటెంట్ అవన్నీ మీకు ఎలాగైతే అనిపించవచ్చు. గార్డెన్ వీడియోస్ కానీ లేదా ఏమైనా యాత్ర వీడియోస్ కానీ లేదా పండగ వీడియోస్ కానీ ఇలా రకరకాల జీకే వీడియోస్ అనేక రకాలు ఉంటాయి, నేను పెడుతుంటాను. కానీ నేను చెప్పేది ఏంటంటే నా వీడియోస్ లేదా నా ఛానల్ వీడియోస్ మిమ్మల్ని జో కొట్టే విధంగా ఉండవు. కనుక మీరు ఏంటంటే ఇలాగలేదు అలాగలేదు, నాకు నొచ్చుకున్నాను, నాకు ఇదే జరిగింది, నా మనోభావాలు చెప్తాను ఇలా అంటే, మీరు ఏదైనా సరే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేయాలనుకున్నా, లైక్ చేయాలనుకున్నా, ఫాలో అవ్వాలనుకున్నా సరే 1, 2, 3 సార్లు 4 సార్లు ఆలోచించే చేసుకోండి. అంతేగాని ఏదో పిక్చర్లు అదేదో గేమ్ అనమాట. కొంతమంది ఆటలాడుకుంటున్నారు అన్నమాట. ఛానల్ ఇది చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అన్సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అన్లైక్ చేయడం, అదే ఫాలో అవ్వడం, అన్ఫాలో అలా కాకుండా మీరు 1, 2 సార్లు ఆలోచించి ఎవరైనా, అంటే కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను, కొత్త వారి గురించి ఎవరైనా ఉంటే మీరు ఏంటంటే ఇప్పుడు నా ఛానల్ అని కాదు, నా వీడియోస్ అని కాదు, ఎవరిదైనా ఏదైనా సరే మీరు లైక్ చేయాలి, లేదా సబ్స్క్రైబ్ చేశారు, లేదా లైక్ చేశారు, షేర్ చేశారు, లేదా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారు అనుకోండి, లేదా ఫేస్బుక్లో కూడా ఎక్కడైనా సరే. అయితే చూడండి, ఒక 4-5 అలా ప్రొఫైల్ చూడండి, 4-5 చూడండి, ఇలాగ ఉన్నాయి 4. ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, మా వీడియోస్ 4-5 రకాల వీడియోస్ చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీకు లేదా ఇంకా తెలుసుకొని అది ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా, లైక్ చేయాలో వద్దా, షేర్ చేయాలో వద్దా, ఫాలో అవ్వాలో వద్దా, అలా డిసైడ్ చేసుకుని చేయండి. అంతే. అప్పుడు నేను మిగతా వాళ్ళ గురించి నేను ఇక్కడ ప్రస్తుతానికి ఏం చర్చించడం లేదు. ప్రధానంగా నా గురించి, నా ఛానల్స్ గురించి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి, ఫేస్బుక్ గురించి చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఆలోచించి ఒకసారి చూసుకోండి, అంతా వెరిఫై చేయండి, ప్రొఫైల్ అన్నీ చూసుకున్న తర్వాత మాత్రం అవి చేయండి. అంతేగాని మీకు నచ్చే విధంగా నా వీడియోస్ ఉంటాయి అనేది కాదు. నేను ఎవరిని జో కొట్టడానికి నేను వీడియోలు చేయట్లేదు. జో కొట్టే విధంగా వీడియోస్ ఉండవు. అంటే వాళ్ళని మీకు నచ్చే విధంగా జో కొట్టడం అదే కదా, మీకు నచ్చే విధంగా అలాగే ఉండవు. మన ఛానల్స్ ఉండేటప్పుడు కుళ్ళు జోకులు, సెక్స్, డబుల్ మీనింగ్ జోకులు, అంటే అక్కడ ఎంచట్లేదు. అంటే అటువంటి ఏదో చిన్న తెలిసి చాలా పక్కన అవుతారు. అది ఎవరైనా ఒక ఇది చేస్తుంటే దానికి ఒక 4 లక్షల లైక్లు, అలా ఒకడేదో అరుస్తుంటాడు, అరుస్తుంటే 2 మిలియన్ల సబ్స్క్రైబర్స్. అంటే ఎగ్జాంపుల్, నేను ఎవరిని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఎవరిని కూడా ఎంచట్లేదు, విమర్శించట్లేదు, ప్రస్తుతానికి అలాంటివి ఏం చేయట్లేదు. కానీ మీకు నచ్చితేనే చూడండి. చూసిన తర్వాత ఒక వీడియో చూసి లేదా ఒక ఇది చూసి అది చేసి లైక్ చేసి, అప్పుడు చూసి లైక్ చేసిన తర్వాత ఏమో అన్లైక్ చేయడం, అలాంటివి కట్ట అది అంతా అది కాదనమాట. చూడండి, మీరు నచ్చితేనే చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. నాకైతే ఎవరికైనా అయితే ఇక్కడ నా విషయం నేను చెప్తున్నాను అన్నమాట. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నా, షేర్ చేయాలనుకున్నా, లైక్ చేయాలనుకున్నా, ఫాలో అవ్వాలనుకున్నా అలా చేయండి. అంటే నేను
వాటి గురించి నేను చెప్పట్లేదు. సబ్స్క్రిప్షను, లైకు, షేరు అవి చేస్తున్నారని చెప్పట్లేదు. అంటే లైక్ చేస్తున్నారు, అన్‌లైక్ చేస్తున్నారు అలాగే నేనేమి చెప్పట్లేదు. వాటి గురించి చెప్పట్లేదు. నా వీడియోస్ ప్రధానంగా ఎవరిని కూడా ఏ వ్యూవర్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళని జోకొట్టే విధంగా, లాలించే విధంగా, బుజ్జగించే విధంగా, బజ్జో పెట్టే విధంగా ఉండవు. ఇంకా ఉంటే వాళ్ళని చెప్పాం కదా మనము, వాళ్ళలో ఉండే లోపాలను ఎత్తి పొడిచే విధంగా మనం చూసారా బురద దోతున్న సోమరిని పశువు మీద దున్నపోతులు లేపినట్టు పొడుస్తాం కదా, పొడిచి గిల్లి లేపాలని అంటుంటాను కదా, ఆ టైప్ ఇంకా ఉంటుంటాయి కానీ అక్కడక్కడ కంటెంట్ ఎవరిని కూడా నేను జో కొట్టే విధంగా నా వీడియోలు ఉండవు. అది నేను ఇంతకుముందు చెప్పాలనుకున్నాను, చాలా రోజుగా అది అనుకున్నాను. ప్రస్తుతానికి ఈ వీడియో సందర్భంగా దాన్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నారు, వెనక చూడండి, వెనక వచ్చి కూర్చొని మరీ నా దగ్గరగా నేను ఏది మాట్లాడుతున్నా వినబడే విధంగా అంత ప్లేస్ లేదా, డిస్టర్బెన్స్ కదా. అంతే వాళ్ళకి తెలియాలన్నమాట ఆ యొక్క ఆతృత, కుతూహలం. ఏం చేస్తున్నాడు, ఏడైపోతుంది, ఏడు మాట్లాడుతున్నాడు, ఏ వీడియో చేస్తున్నాడు, అది కుతూహలం అన్నమాట, ఆతృత అన్నమాట. ఎవరు డిస్టర్బెన్స్ అనేది దూరంగా కూర్చొని తెలుసు కదా, కానీ అయినా తెలియదు దగ్గరికి వాళ్ళకి వినబడే విధంగా వచ్చి కూర్చున్నారు. ఇది అంత విశాలం ప్రాంతం ఉంది, 8-10 రోడ్లు ఉన్నాయి కదా ఈ దీంట్లో, కానీ అది దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అదే డిస్టర్బెన్స్. అదంతే, ప్రజలంతే, సొసైటీ అంతే. ఓకే అండి, మరలా మనము మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.